గఫూర్ గారి దగ్గరికి వెళ్దాం. గఫూర్ గారు, ఒక విషయం ఏంటంటే ప్రస్తుతానికి గోదావరి బోర్డుకు సంబంధించిన వాటర్ బోర్డుకు సంబంధించిన వారికి ఎవరికి కూడా ఈ విషయంపై కానీ కృష్ణా వాటర్ బోర్డుకు సంబంధించిన వారికి ఎక్కడ కూడా ఒక డిపిఆర్ కానీ వారికి ఇన్ఫర్మేషన్ కానీ ఈ విషయంలో చర్చించినట్టుగా ఎక్కడ కూడా దాఖలాలు లేవు. ఇంకోటి ఏంటంటే దీనికి అనుమతులు ఉన్నాయా అనేది విషయంపై కూడా ఇక్కడ అనుమతులు రాకున్నా కూడా అది అక్కడ సిడబ్ల్యూసి నుంచి వెళ్ళి కానివ్వండి, లేకపోతే అక్కడ ఎన్విరాన్మెంట్ మినిస్ట్రీ ఆఫ్ ఫారెస్ట్ నుంచి వెళ్ళి కానీ అనుమతులు రాకపోగా ఈరోజు పోయి స్వయాగా చంద్రబాబు నాయుడు గారు అక్కడ మినిస్టర్ను కలిసి సీతారామన్ గారిని కలిసి నిర్మలా సీతారామన్ని కలిసి అక్కడికి సంబంధించిన నిధులు 81,000 కోట్ల రూపాయలకు సంబంధించి బనకచర్లకు 81,000 కోట్ల రూపాయలు, అలాగే దానికి సంబంధించిన పోలవరానికి సంబంధించిన కూడా 90,000 కోట్ల రూపాయలకు సంబంధించిన వారు అభ్యర్థన చేయడింది. బనకచర్లకు దాదాపుగా 25% 30% నిధులు కూడా వేస్తామని ముఖాగే చెప్పారు. కాకపోతే వాళ్ళు కేంద్ర ప్రభుత్వం చెప్పింది ఏంటంటే మాకు ఇప్పటి వరకు ఎలాంటి డిపిఆర్ అందలేదు అని చెప్తున్నారు. కానీ ఇప్పుడు మన సూర్యనారాయణ గారు చెప్తున్నట్టుగాను, అలాగే మన ఓబుల్ రెడ్డి గారు చెప్తున్నట్టుగా సిడబ్ల్యూసి మరి ఖచ్చితంగా డిపిఆర్ కూడా అందజేశాము అని చెప్తున్నారు. ఎంతవరకు వాస్తవం? అసలు వాస్తవానికి జగడం ఎందుకండి? ఒకవేళ కనుక తెలంగాణ వాటా ఎంత ఉందో దాని తర్వాత ఆ వాటాను ఇచ్చేసి ఆ మిగులు జలాలు కాకుండా నిఖర జలాలు, ఎవరైతే నిఖర జలాలు కాకుండా మిగులు జలాలు ఉన్నదో దాంట్లో వాటా పంచుకోండి. ఇప్పుడు ఈ గొడవ రగడ ఎందుకు వస్తుందన్నట్టు మీరు భావిస్తున్నారు? మీరు ఎలా విశ్లేషిస్తారు దీన్ని? జమీల్ గారు, మీకు మిగతా పెద్దలకు నమస్కారం అండి. ఇప్పుడు ఏమీ లేకుండానే అల్లరి బయలుదేరింది, అల్లరి అవుతూ ఉంది. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం యొక్క అనుమతి లేకుండా ఎవరు ఏ ప్రాజెక్ట్ చేయడానికి వీల్లేదు. వైసీపీ కాలంలో మొదలు పెట్టారు రాయలసీమ ప్రాజెక్ట్ అని, కృష్ణా జలాల నుంచి మేము తీసుకుంటామని. ఆ రోజు మేము చెప్పాము, అయ్యా మీరు తెలంగాణ ప్రభుత్వంతో మాట్లాడుకోండి తగాదా లేకుండా అని. అబ్బాయి అట్లేం లేదు, మన వాటా మనం వాడుకుంటాం అని మొదలు పెట్టినారు. పోయి నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్లో కేసు చేసినారు, సెంట్రల్ గవర్నమెంట్లో కంప్లైంట్ చేసిన తర్వాత ఆగిపోయింది ఇది. ఇప్పుడు ఇది కూడా చంద్రబాబు నాయుడు గారు ఎందుకో కానీ ఆయన ప్రాజెక్టు తేవాలనేటువంటి సిన్సియారిటీతో చేస్తున్నారా, లేకుంటే నేను మీకోసం చేస్తున్నానని చెప్పుకోవడానికి చేస్తున్నా నాకైతే అర్థం కావడం. ఎందుకంటే గోదావరి నీళ్ళలో చాలా నీళ్లు సముద్రంలో కలిసిపోతే నిర్వివాదాంశం ఉంది. అది ఎవ్వరూ ఒప్పుకోరు అని చెప్పడానికి లేదు, అందరూ అంగీకరించాల్సిందే. అటువంటి నీళ్ళను మేము వాడుకుంటామని చెప్తున్నారు, మంచిది. అయితే దానికి సంబంధితమైనటువంటి రాష్ట్రాలు, ఇప్పుడు ఒరిస్సా రాష్ట్రము, తెలంగాణ రాష్ట్రము, 2 రాష్ట్రాలు సంబంధిత రాష్ట్రాలు, ఇంకా మహారాష్ట్ర ఇంకా పైన ఉన్నాయి. కానీ కనీసం తెలంగాణ, ఒరిస్సా వాళ్ళకు కూడా నీళ్ళు అక్కడ వాడుకోవడానికి పెద్దగా అవకాశం లేదు. కాబట్టి తెలంగాణ గవర్నమెంట్తో మాట్లాడచ్చు, ట్రాన్స్పరెంట్గా ఉందని తప్పేముందండి. ఇప్పుడు పారదర్శకంగా ఉంటే తప్పలేదు. అయితే హరీష్ రావు గారు ఏదో ప్రళయం వచ్చేసింది, మునిగిపోతుంది ప్రపంచం అన్నట్లుగా ఆయన అల్లరి చేస్తుంటే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కూడా ఆంధ్ర వ్యతిరేక సెంటిమెంట్ రెచ్చగొట్టడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఇది మంచిది కాదు. ఎందుకంటే ఇప్పటికే నష్టపోయినాం, 2 రాష్ట్రాలు విడిపోయినాయి, ఎవరి అవస్థ వాళ్ళకు ఉంది. ఇప్పుడు తెలంగాణలో కాళేశ్వరం ప్రాజెక్టు కట్టినారు, వాళ్ళేమో ఆంధ్రతో ఏం సంప్రదింపులు చేయలే. గోదావరిలోకి వచ్చేటువంటి ప్రాణహితాన్ని మళ్లించుకున్నారు, ఎవరైనా కంప్లైంట్ చేయలే. అది సరే, మంచి మళ్లించుకుంటే మంచిదే. ఆ ప్రాణహిత నీళ్ళు ఆ పై నుంచి కిందికి వచ్చే వరకు ఎన్ని వస్తాయి, దానికంటే తెలంగాణ రాష్ట్రం బాగుపడుతుంది, ఎవరేమో దాన్ని అభ్యంతరం పెట్టలేదు. ఇప్పుడు పాలమూరు ఎత్తిపోతల పథకం అదేమి కృష్ణా ప్రాజెక్టులో భాగం కాదు, అయినా నీళ్లు మేము తీసుకొని పోతామంటున్నారు. ఇవన్నీ కూడా నేను చెప్పేది ఏమంటే 2 రాష్ట్రాలు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సంప్రదింపులు జరుపుకుంటే ఏం అబ్బా జాగిరిపోతుందా వీళ్ళది. 2 రాష్ట్ర ప్రభుత్వాలు కూర్చొని 2 రాష్ట్ర ప్రభుత్వాలు సంయమనంతో 2 రాష్ట్రాల ప్రయోజనాల కోసం మాట్లాడుకుంటే గొడవ ఉండదు. రెండవది ఏమంటే తెలంగాణ నీళ్ళు మేము గోదావరి నీళ్ళు రాని. అరే గోదావరి నీళ్ళు వచ్చేది కింది నుంచే బాబు, గోదావరి నీళ్ళు పైనుంచి వస్తుంటే ఇన్నాళ్ళు ఎందుకు ప్రాజెక్టు కట్టుకోలేరు? గోదావరి నీళ్ళన్నీ కూడా చివరికి వచ్చేపాటికి భద్రాచలం ఆ ప్రాంతం నుంచి గోదావరిలో నీళ్ళు ఎక్కువ వస్తున్నాయి, శబరి ఇవన్నీ కలిసిన తర్వాతనే గోదావరిలో నీళ్ళు ఎక్కువ వస్తున్నాయి. కాబట్టి ఇది ఎవరికి వ్యతిరేకంగా అనే పద్ధతిలో 2 రాష్ట్రాలు కూర్చొని మాట్లాడుకోవచ్చు. అట్లాగే చంద్రబాబు నాయుడు కూడా ఒక మంచి ఉద్దేశంతో, ఎందుకంటే పోలవరం నుంచి నీళ్లు మళ్లించి బొల్లపల్లి తీసుకొని వచ్చి బొల్లపల్లి నుంచి వెలుగొండకు నీళ్ళు ఇచ్చి ఆ తర్వాత రాయలసీమ ప్రాజెక్టులకు నీళ్ళు ఇస్తామంటున్నారు. ఇప్పుడు రాయలసీమ ప్రాజెక్టు కృష్ణా నీళ్ళు ఇస్తారా, గోదావరి నీళ్ళు ఇస్తారా,
రెండు కల్పిస్తారా? ఇవి ఊరించడం, నోరు ఊరించడం తప్ప, ఎండమావం చూపించి నీళ్ళని చెప్పడం తప్ప రాయలసీమకు వచ్చిన ప్రయోజనం లేదు. ఇంతవరకు రాయలసీమలో కాలువలకు నీరు పెద్దగా ఏం పారడం లేదు. రాయలసీమ దుస్థితి అట్లాగే ఉంది. అయితే అది తీసుకుని వస్తాం, ఇది తీసుకుని వస్తాం, కొండ మీద కోతి తీసుకుని వస్తాం అనే పద్ధతిలో రెచ్చగొడుతున్నారు. ఇది సరైనది కాదు. చంద్రబాబు నాయుడు ఆల్ పార్టీ మీటింగ్ వేయాలని నా డిమాండ్. అన్ని పార్టీలను కూర్చోబెట్టుకుని ఆంధ్రప్రదేశ్లో, ఇది ఎవరి సొంతం కాదు, ఎవరి జాగిరి కాదు ఇది. అట్లాగే నీళ్లు కూడా ప్రజలకు సంబంధం, ప్రజల హక్కు. కాబట్టి ఆల్ పార్టీ మీటింగ్ ఇక్కడ వేయాలా. తర్వాత తెలంగాణ ప్రభుత్వంతో సంప్రదింపులు చేయాలా. తెలంగాణ ప్రభుత్వంతో ఎట్లయితే సంప్రదింపులు చేసుకొని ఒక సామరస్య వాతావరణం ఏర్పడుతుందో చాలా చాలా ప్రయోజనాలు తెలంగాణకు ఉన్నాయి, ఆంధ్రాకు ఉన్నాయి. అట్లా కాకుండా రాజకీయాలు చేసుకుంటుంటే రెండు రాష్ట్రాలు నష్టపోతాయి. కాబట్టి ఇప్పుడు మేము చెప్పేది ఏమిటంటే, గోదావరి నీళ్ళలో మిగులు ఎక్కడ ఉంది అంటున్నాడు. బచావ్ ట్రిబ్యునల్ నికర జలాలు ఏమిటి, మిగులు జలాలు ఏమిటి లెక్కలు చెప్పింది. ఆ మిగులు జలాలు పంపకం చేసుకోవాలా లేదా, ఎక్కడి నుంచి వస్తున్నాయి ఏమిటి, ఇవన్నీ చర్చించుకోవాలా. టీవీ డిబేట్లో మాట్లాడుకోవడం కాదు. కాబట్టి ఏ రాష్ట్రం వాటా ఎంత, ఇవన్నీ మాట్లాడుకొని ఆ రాష్ట్రం నిజంగా తెలంగాణలో ఒక దుమ్ముగూడెం ప్రాజెక్ట్ తప్ప గోదావరి మీద కట్టడానికి లేవని ఆ రోజుల్లో అంటే ఉమ్మడి రాష్ట్రంలోనే చర్చల్లో నేను ఉన్నాను. కాబట్టి ఎక్కడెక్కడ ప్రాజెక్టులు కట్టుకోవచ్చు ఏమిటి, వాళ్ళు కట్టుకోవచ్చు, అభ్యంతరం లేదు. అయితే రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు లేదా రెండు రాష్ట్రాలు అక్కడ ఆల్ పార్టీస్ మీటింగ్, ఇక్కడ ఆల్ పార్టీస్ మీటింగ్ పెట్టుకొని ఏ ఒక్కరు రెచ్చగొట్టకుండా, ప్రాంతీయ తగాదాలు చేయకుండా పరిష్కారం చేసుకుంటే